అందరికీ నమస్కారం. నా ప్రాణమ 149. ధృతి మమత గారికి కాల్ చేస్తుంది. మమత గారు కాల్ లిఫ్ట్ చేసి, ఎలా ఉన్నావు స్వీటీ అని అడుగుతారు. బాగున్నా అమ్మా, నువ్వెలా ఉన్నావు? నాతోనే ఉంటానని చెప్పి ఉండకుండా వెళ్ళిపోయావు కదమ్మా అంటుంది ధృతి బాధగా. ఏం చెయ్యను స్వీటీ, మీ నాన్న అస్సలు నా మాట వింటేనేగా. అక్కడ ఉండొద్దు, మన ఊరికి వెళ్ళిపోదాం, కావాలంటే తనే వస్తుందని ఒకటే గోల. మీ నాన్న మాట కాదని లేక వచ్చేసానరా అంటారు మమత గారు. నీకు ఒక విషయం చెప్పాలని కాల్ చేశానమ్మా. అశ్విన్ తర్వాత మొదట నీకే చెప్పాలనిపించింది, అందుకే చేశానని ధృతి అనగానే మమత గారు ఆనందంగా, స్వీటీ, నా బంగారు తల్లి గుడ్ న్యూస్ చెప్పడానికే కాల్ చేసింది అవునా అంటారు. అలా ఎలా కనుక్కున్నావమ్మా అంటుంది ధృతి ఆశ్చర్యంగా. మమత గారు నవ్వి, ఏ ఆడపిల్లైనా భర్త తర్వాత ఏదైనా విషయం చెప్పడానికి అమ్మకి కాల్ చేసింది అంటే ఒకటి బాధగా ఉన్నప్పుడు, రెండు సంతోషంగా ఉన్నప్పుడేరా. నీ గొంతులో నాకు బాధ కనిపించలేదు అంటే గుడ్ న్యూస్ అనేగా అంటారు ఆవిడ. నువ్వు సూపర్ అమ్మా. అంతేకాదు, ఎల్లుండి నేను, రోహన్ బావ, అశ్విన్ గారు, మౌని అందరం హైదరాబాద్ వస్తున్నాం అంజు బాబుని చూడటానికి అని చెప్తుంది ధృతి. అయితే అందరూ కలిసి ఇంటికి రండిరా, దగ్గరే కదా అంటారు మమత గారు. అందరినీ అడిగి చెప్తానమ్మా అని కాసేపు మాట్లాడి కాల్ పెట్టేస్తుంది ధృతి. అశ్విన్ రోహన్కి కాల్ చేసి ధృతి ప్రెగ్నెంట్ అని చెప్తాడు. రోహన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మౌని దగ్గరకు వెళ్ళి, మౌని, బంగారం కన్సీవ్ అయ్యిందంట్రా, ఇప్పుడే అశ్విన్ కాల్ చేసి చెప్పాడు అని సంతోషంగా చెప్తుంటే మౌని రోహన్ని చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఈ విషయం రఘు గారికి, నందిని గారికి, దివిత్కి, చిన్నుకి, వైజయంతి గారు కూడా చెప్తారు. అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. రోహన్ కాల్ మాట్లాడుతుంటే వైజయంతి గారు వచ్చి కన్నా అనగానే రోహన్ కాల్ పెట్టేసి, ఏంటత్తమ్మా, ధృతి విషయంలో హ్యాపీనెస్ ఎక్కువ అయ్యి నిద్ర రావడం లేదా అంటాడు నవ్వుతూ. ఆ కూతురు గురించే కాదు, ఇంకొక కూతురు గురించి కూడా ఆలోచించాలి రోహన్ అని వైజయంతి గారు అంటుంటే రోహన్ అర్థం కాక చూస్తాడు. వైజయంతి గారు, నువ్వు మౌని కులదేవత పూజ చేయలేదు కదా కన్నా, మౌనికి ఇప్పుడు బాగానే ఉంది కదా, అందుకే ఒకసారి వెళ్ళేసి వస్తే బాగుంటుందని అంటారు. ఎల్లుండి అంజు బాబుని చూడటానికి హైదరాబాద్ వెళ్తున్నాం అత్తమ్మ, అప్పుడు చేయించుకుని వచ్చేస్తాం అంటాడు రోహన్. మర్చిపోకుండా వెళ్ళండి కన్నా అంటారు వైజయంతి గారు. తప్పకుండా అత్తమ్మ అని రోహన్ అనగానే, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో, మౌని నీ కోసం చూస్తూ ఉంటుంది అంటారు ఆవిడ. రోహను వెళ్తున్న అత్తమ్మ అని ఆవిడని హాక్ చేసుకుని గుడ్ నైట్ అత్తమ్మ అని వెళ్తాడు. ఆ తర్వాత రోజు రోహను, మౌని, విక్రము, వేదిక, అశ్విను, ధృతి అందరూ కలిసి హైదరాబాద్కు వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఎయిర్పోర్ట్లో అందరూ కలిశాక అశ్విన్కి, ధృతికి కంగ్రాట్స్ చెప్పి అనౌన్స్మెంట్ రావడంతో ఫ్లైట్ దగ్గరికి వెళ్తారు. మౌని, రోహన్ సైగ చేసుకుని. రోహను అశ్విన్తో, అశ్విన్, నువ్వు బంగారం అక్కడ కూర్చోండి అని ప్లేస్ చూపించి, విక్రమ్, వేదిక, మీ ఇద్దరూ అక్కడ కూర్చోండి అని వాళ్ళకి ప్లేస్ చూపిస్తారు. విక్రమ్ ఏదో మాట్లాడబోతుంటే మౌని, అర్థం చేసుకో విక్కీ, మేమిద్దరం కలిసి బయటకు రావడం ఇదే ఫస్ట్ టైం, మాకు కాస్త ప్రైవసీ ఇవ్వరా అంటుంది. విక్రమ్ ఇంకా చేసేదేం లేక ఇష్టం లేకపోయినా వెళ్ళి వేదిక పక్కన కూర్చుంటాడు. వేదిక ఫుల్ హ్యాపీ అయ్యి మనసులో, ఇన్ని రోజులు మాట్లాడుతుంటే తప్పించుకుని తిరుగుతున్నావుగా విక్కీ, ఇప్పుడు దొరికావురా, ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని నవ్వుకుంటుంది. విక్రమ్ సైలెంట్గా సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని పడుకుంటాడు. వేదిక విక్రమ్ని చూసి, వీడికి తెలివే లేదు అసలు, అమ్మాయి పక్కన కూర్చుంటే ఎవడైనా లైన్ వేద్దామా అని చూస్తుంటారు, కానీ వీడు మాత్రం ముద్దపప్పులా బిహేవ్ చేస్తాడు. అవును, నాకు డౌట్, అసలు వీడికి అబ్బాయిలకు ఉన్నట్లు ఫీలింగ్స్ ఉన్నాయా లేకపోతే ఏమన్నా తేడానా అని తనలో తాను గొనుక్కుంటూ ఉంటుంది. విక్రమ్కి వినిపించి వేదికని సీరియస్గా చూసి, నీ గొనుగుడు ఆపితే ప్రశాంతంగా పడుకుంటా, ముందే తలనొప్పిగా ఉంది, నీ వాగుడితో ఇంకా ఎక్కువ చేయకు అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. విక్కీ, నీతో ఒక విషయం చెప్పాలరా, తర్వాత కావాలంటే పడుకో ప్లీజ్ రా, ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం రా, నీకు మౌనికి తప్ప ఎవరికి చెప్పుకోలేను, చెప్పుకోవడానికి మీరు తప్ప ఇంకొకరు కూడా లేరు అంటుంది వేదిక బాధగా. విక్రమ్కి వేదిక బాధ అర్థమైనా, సరే హైదరాబాద్ వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం, కానీ ఇప్పటికైతే నన్ను వదిలేవే అంటాడు. సరే పడుకో అని తను కూడా కళ్ళు మూసుకుని బాధపడుతుంటుంది. విక్రమ్ కళ్ళు తెరిచి పడుకున్న వేదికను చూసి, సారీ వేదు అనుకుని
వేదికకి ఆపోజిట్గా తలపెట్టి పడుకుంటాడు. 2 గంటల తర్వాత హైదరాబాద్ రీచ్ అవుతారు. అశ్విన్ గిరికి కాల్ చేసి ముందే చెప్పాడు కాబట్టి గిరి ఇంకొక కార్తో పాటు డ్రైవర్ను కూడా పిలుచుకుని వస్తాడు. అశ్విన్, ధృతి, విక్రమ్, వేదిక ఒక కారులో కూర్చుంటే మౌని, రోహన్ ఇంకొక కారులో కూర్చుంటారు. అందరూ కలిసి హైదరాబాద్లో ఉన్న అశ్విన్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బాబు కోసం ఏమైనా తీసుకుందామని షాపింగ్కి వెళ్తారు. అశ్విన్, ధృతి ఫస్ట్ గోల్డ్ సెక్షన్కి వెళ్తే రోహన్, మౌని బట్టలకు వెళ్తారు. విక్రమ్, వేదిక ఎటు వెళ్ళాలో తెలియక అక్కడే ఉన్న లేడీస్ సెక్షన్ దగ్గర ఉంటారు. విక్కీ, నువ్వేంటి ఇక్కడే ఉన్నావు అని అడుగుతుంది వేదిక. మరి ఏం చేయాలి, ఎటు వెళ్ళినా వాళ్ళ ప్రైవసీ మనం తీసుకున్నట్టు ఉంటుంది, అందుకే ఎటు వెళ్లకుండా ఇక్కడే ఉన్నా అంటాడు విక్రమ్. మనం కూడా బాబు కోసం ఏమన్నా తీసుకోవాలి కదా అంటుంది. రిషికి బాబు అని తెలియగానే మౌని ఏమన్నా తీయమని నాకు చెప్పింది, అప్పుడే తీసుకున్నాను. ఇప్పుడు కూడా వాళ్ళు ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయాలని ఇలా షాపింగ్కి వచ్చారు అంతే అంటాడు. వేదిక, ఓ అవునా అని అక్కడ శారీస్ చూస్తున్న వేదికకి ఒక శారీ నచ్చి అది తీయించి మీద వేసుకుని, విక్కీ ఎలా ఉందో చెప్పవా అని అడుగుతుంది. నన్నెందుకు అడగటం, నీకు నచ్చితే తీసుకో అని అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడు. ఎందుకు వీడు నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నాడు, అసలు ఏమైంది వీడికి అని ఆలోచిస్తూ చీర అక్కడ పెట్టేసి విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఎదురుగా వస్తున్న అతన్ని చూసుకోకుండా గుద్దేసి కింద పడబోతే అతను వేదిక చుట్టూ చెయ్యేసి కింద పడకుండా పట్టుకుంటాడు. తనను పట్టుకున్న అతని నుండి వేదిక విడిపించుకుని సరిగ్గా నిలబడి సారీ అండి చూసుకోలేదని చెప్పేసి అక్కడి నుండి విక్రమ్ని వెతుక్కుంటా వెళ్తుంది. అతను నవ్వుకుంటూ ముందరికి వెళ్ళిపోతాడు. వేదిక బాగా వెతగ్గా విక్రమ్ జెంట్స్ సెక్షన్ దగ్గర కనిపించేసరికి అక్కడికి వెళ్ళి, విక్కీ నీతో అర్జెంటుగా మాట్లాడాలి పద అని చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే, ఏ మెంటల్, షర్ట్స్ చూస్తున్నా కనిపించడం లేదా, నేను షాపింగ్ చేసుకోవద్దా, ఎప్పుడు చూడు నీ గోలే నాకు అని నేను వెళ్ళి ఈ షర్ట్ ట్రై చేయాలని వేదిక నుండి తన చైన్ తీసుకోవడంలో వేదిక ఫోను కింద పడుతుంది. విక్రమ్ ఒక షర్ట్ తీసుకుని ట్రయల్ రూమ్లోకి వెళ్తాడు. వేదిక కింద పడ్డ ఫోన్ తీసుకుని పైకి చూసేసరికి విక్రమ్ కనిపించక అప్పుడే ట్రయల్ రూమ్లోకి వెళ్తున్నట్లు అనిపించి తనకంటే ఫాస్ట్గా ట్రయల్ రూమ్లోకి దూరి తన షర్టు పట్టుకుని లోపల లాగుతుంది. విక్రమ్ వేదిక వెళ్ళిన ట్రయల్ రూమ్ కంటే ముందున్న ఇంకొక రూమ్లోకి వెళ్తాడు. వేదిక షర్టు పట్టుకుని లోపల లాగడంతో లోపలికి వచ్చిన అతని ఫేస్ వేదిక కనిపించక, ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, ఇప్పటి వరకు చేసింది చాలు, ఇంతకంటే ఎక్కువ చేస్తే కాళ్ళు చేతులు విరగొట్టి బెడ్ మీద పడి ఉండేలా చేస్తా, తర్వాత నేనే సేవలు చేయాలి నీకు అని అతని భుజాన్ని పట్టుకుని వెనక్కి తిప్పుతుంది. ఇందాక బయట గుద్దిన అతన్ని ట్రయల్ రూమ్లో చూసిన వేదిక ఇబ్బందిగా సారీ అండి అని బయటకు వెళ్ళబోతుంటే అతను డోర్కి అడ్డంగా నిలబడి వేదికను నవ్వుతూ చూసి లవ్ యూ అంటాడు. వేదిక ఫస్ట్ షాక్ అయ్యి నోరు తెరిచేస్తుంది. అతను వేదిక ఎక్స్ప్రెషన్ చూసి గట్టిగా నవ్వేసరికి తేరుకుని, ఓయ్ ఏదో పొరపాటుగా చేసిన దానికి ఇలా చేయడం ఏమన్నా బాగుందా, నన్ను చూసి 10 నిమిషాలు కూడా కాలేదు తప్పకుండా అని అతన్ని తోసేసి పక్కకు వెళ్తుంటే అతను నవ్వుతూ వెనక నుండి, హలో మిస్, మీరు నాకు నచ్చారు, మీకు కూడా ఓకే అంటే ఐఎమ్ డాక్టర్ దీపక్, పంజాగుట్ట నిమ్స్లో ఉంటాను, వచ్చి కలవండి అని అరిచి చెప్తాడు. వేదిక బయటికి రాగానే ఎదురుగా చాలా సీరియస్గా విక్రమ్ కనిపించేసరికి కొంచెం భయపడి అది నువ్వు అనగానే విక్రమ్ వేదికను కొట్టడానికి చెయ్యెత్తి కొట్టకుండా విసుగ్గా చా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. విక్రమ్ అలా వెళ్ళిపోతుంటే వేదిక తన వెనకే వెళ్తూ, విక్కీ ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినరా, విక్కీ ప్లీజ్, నువ్వనుకుని అతన్ని లోపల లాగానని చెప్తున్నా వినకుండా వెళ్ళిపోతున్న విక్రమ్ని చూసి ఏడుస్తూ, విక్కీ ఐ లవ్ యూ రా అని అరుస్తుంది. చుట్టూ ఉన్న జనాలు తనను వింతగా చూస్తుంటే విక్రమ్కి చిరాగ్గా అనిపించి వెనక్కి వెళ్ళి వేదిక చేయి పట్టుకుని లాక్కెళ్ళి సెల్లార్లో తీసుకెళ్ళి విసురుగా తన ముందర లాగి కోపంగా, ఏంటే అసలేంటి నీ ప్రాబ్లం, ముందు వెనక చూసుకోకుండా ఎవరిని పడితే వాడిని గుద్దటం, మళ్ళీ సారీ చెప్పడం, ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ తాకుతుంటే లాగా ఒకటి పేక్కుండా నువ్వే సారీ చెప్పేసి వెళ్ళటం, అసలు అబ్బాయిల ట్రయల్ రూమ్ దగ్గర నీకేంటే పని, అసలు బుద్ధి ఉందా నీకు, ఎవడో కూడా చూసుకోకుండా అలా ట్రయల్ రూమ్లో లాగేస్తావా, వాడు నిన్నేమైనా చేసుంటే నిన్ను ఇలా కాదు 4 పీకితే కానీ అని చెయ్యెత్తేసరికి వేదిక ఏడుస్తూ, చెప్పా కదా నువ్వు అనుకున్నాను అని, నీకు అర్థమైందా నేనేం చెప్పానో, నువ్వు అనుకున్నాను, మౌని పెళ్ళైనప్పటి నుండి నన్ను అవాయిడ్ చేస్తూనే ఉన్నావు, అసలు నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు, అందుకే అలా చేశాను, నువ్వు మాట్లాడకపోతే నాకు పిచ్చి పడుతుందిరా, నువ్వు నన్ను దూరం పెడుతుంటే ప్రాణం పోతున్నట్లుంది, ఈ విషయం నీకు అర్థమవుతుందా, నా ఫీలింగ్స్ నీకు అర్థమవుతున్నాయా, నాకెందుకు అలా అనిపిస్తుందో నీకు తెలుస్తుందా,
బికాజ్ ఐ లవ్ యూ విక్కీ, ఐ లవ్ యూ సో మచ్ రా అని విక్రమ్ని హగ్ చేసుకుంటుంది. విక్రమ్ వేదికని దూరం జరిపి, కానీ నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేదు వేదిక, ఐ డోంట్ లవ్ యూ, నాకు మౌని ఎంతో నువ్వు అంతే, ఇక మీదట మన మధ్య డిస్కషన్ రాకూడదు, అందరూ మన కోసం చూస్తూ ఉంటారు, వెళ్దాం పదా అని వేదికను చూడకుండా ముందుకు వెళ్తాడు. విక్రమ్ చెప్పింది విన్న వేదికకి కన్నీళ్ళాగవు. తనకి గట్టిగా ఏడవాలని ఉంటుంది, కానీ తను అసలు ఏడవలేకపోతుంది. విక్రమ్ వేదికను పట్టించుకోకుండా అసహనంగా రోహన్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మౌని విక్రమ్ చూసి, విక్కీ వేదు ఎక్కడ, ఇద్దరూ కలిసే ఉన్నారుగా అని అడుగుతుంది. తను కిందుంది మౌని, శారీస్ చూస్తుంది, మీది అయిందేమో కనుక్కుందామని వచ్చాను అంటాడు విక్రమ్. మౌని విక్రమ్ కళ్ళల్లో మాటల్లో మొహంలో తేడాను గమనిస్తూనే ఉంటుంది. విక్కీ, తనకి హైదరాబాద్ కొత్త, అలా ఒక్కదాన్నే వదిలేస్తే ఎలా, ముందే మనం ఉన్న ఏరియా కూడా తనకి తెలీదు, వెళ్ళి తీసుకురా అని చెప్తుంది మౌని. ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.